హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ట్యూబింగ్. సో కెనడాలో వింటర్ స్పెషల్ ట్యూబింగ్ అండి. సో చాలామంది అలా వీకెండ్స్లో ట్రిప్కి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ వింటర్లో. రెండవ ట్యూబింగ్ అండి. ఫస్ట్ వచ్చేసి బ్లూ మౌంటైన్కి వెళ్ళాము, బట్ అక్కడ అంత ఎగ్జైట్గా అనిపించలేదు. సో అందుకే మళ్ళీ సెకండ్ ట్యూబింగ్కి వెళ్ళాము. సో ఈ ట్యూబింగ్కి మేము ముందే ఆన్లైన్లో టికెట్ తీసుకున్నామండి. లాస్ట్ ఫ్రైడే వెళ్ళాము మేము, మార్చ్ 6th. సో ఆ రోజు మాకు ఈవినింగ్ 5 o'clock టికెట్ దొరికాయి. ఆఫ్టర్ ఆఫీస్ తర్వాత వెళ్ళాము. 1 hour లీవ్ తీసుకొని అయితే వెళ్ళామండి. సో చాలా ఎంజాయ్గా ఉంటుంది. దీనికి చిన్నపిల్లలకి హైట్ చెక్ చేస్తారు. సో మేము ఇది థర్డ్ టైము రావడము. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చాము. సో ఎలా ఉంటుంది ఏందని చూసాము. అక్కడికి వచ్చిన తర్వాత మాకు టికెట్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే మేము ఫుల్గా డ్రెస్అప్ అయ్యి రాలేదు. ఐ మీన్ స్నో పాయింట్ అవన్నీ కూల్ ఎక్కువగా ఉంది. సో వద్దని ఇంకా నెక్స్ట్ టైం వద్దామని వెళ్ళాము. సో నెక్స్ట్ టైము 2 families మేము వచ్చాము వీకెండ్స్లో వచ్చేసరికి ఏంటంటే టోటల్గా టికెట్స్ అనేవి బుక్ అయిపోయాయి. మాకు టికెట్ దొరకలేదు. సో ఆ రోజు డిసప్పాయింట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఇంకా ఆన్లైన్లో చెక్ చేసుకున్నాము. మండే రోజు చెక్ చేసుకుంటే ఇంకా సాటర్డే సండే వెదర్ అనేది చాలా కూల్గా ఉంది. టెంపరేచర్ వచ్చేసి అబౌట్ -20 degrees ఉంది. సో అందుకోసమని మేము వెదర్ బాగున్న టైంలో వెళ్ళాము. ఫ్రైడే రోజు బుక్ అయ్యాయి. సో మేము ఇప్పుడు ట్రై చేసేది 4 members ట్యూబింగ్ అండి, ఫ్యామిలీ ట్యూబింగ్. ఇది ఎంత సూపర్గా ఉంటుందంటే మనం స్పిన్ నవ్వుకుంటూ వెళ్తాము. సో చాలా ఎంజాయ్ చేస్తామండి. పిల్లల్ని జస్ట్ పేరెంట్స్ మధ్యలో ఉంచుకొని మనమే ట్యూబ్ని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు జస్ట్ కూర్చుంటే సరిపోతుంది. అండ్ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంట్రీ అయినప్పుడు ట్యూబ్లో కూర్చున్న పెడితే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ట్యూబ్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళి వాటర్ వాళ్ళ బాటిల్ అన్నీ వాళ్ళ ట్యూబ్లో పెట్టి వాళ్ళని గ్లౌజ్లు అవన్నీ వేస్తే వాళ్ళు కూర్చుంటారు. ఇంకంతే, వాళ్ళని మనమే తీసుకెళ్ళొచ్చు, మనమే రైడ్ చేయించవచ్చు. వాళ్ళు జస్ట్ చూసుకొని ఎంజాయ్ చేస్తారు. మరి అలానే ఎంజాయ్ చేస్తారు. ఇదండి ఇది లైన్ ట్యూబింగ్. ఇదేంటంటే 4 members వెళ్ళాము. ఫుల్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే లైటింగ్ లేదు. లైటింగ్ ఉంటే ఇంకా సూపర్ వచ్చేది వీడియోస్ కానీ, ఇంకా మాకు ఇంకా ఎక్సైటింగ్ ఉండేది. బట్ నో ప్రాబ్లం, అప్పటికైనా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము 4 వస్తుంటే ఆ 3 పిల్లలు అయితే అసలు మాతో రానన్నారు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళే వెళ్తూ ఉన్నారు. ఇంకా తర్వాత కపుల్స్లా ట్రై చేసాము. సో చాలా డిఫరెంట్ వేలో ట్రై చేసాము. ఇంకా చూడండి, రిధన్ అలా కూర్చునబెట్టి తీసుకెళ్తే సరిపోతుంది. వాడు అసలు వెళ్ళేటప్పుడు కూర్చున్నాడంటే ఇంకా మళ్ళీ ఇంకా ట్యూబింగ్ అంతా అయిపోయి 2.5 hours దాకా లేచాడు. మా లక్ ఏంటంటే ఫ్రైడే కదా, సో మా తర్వాత ఇంకా ఎక్కువ జనాలు ఎవరు రాలేదు. అందుకే మాకు 7 వరకు అయితే మేము ఆల్మోస్ట్ 4 to 8 వరకు ఉన్నాము లైను. కానీ మాకు వెళ్ళేటప్పుడు అక్కడ పైన లైట్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి కిందకి జరగడం వస్తున్నారు. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉంది. నేను ఆఫీస్ స్కూల్ టైం కదా, అవి దాన్ని పిక్ చేసుకొని తర్వాత రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద ఉందంటే అక్కడ లాస్ట్లో లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి అండి కిందకి రావడము. లైటింగ్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా వీడియో వచ్చింది. రిధన్ స్టార్టింగ్ ట్యూబింగ్కి వెళ్ళినప్పుడు భయపడ్డాడు. నాకు వద్దు, నేను రాను అని ఏడ్చాడు ఒక 2 times. తర్వాత ఇంకా వానికి అలవాటు అయిపోయింది. ఇంకా హ్యాపీగా వాడు కూడా నేను ఏం చేసేది లేదు కదా అని చాలా బాగా. బ్లూ మౌంటైన్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంది. కొంచెం అక్కడ భయంగా అనిపించింది. బట్ అండ్ పూల్ ఎక్కువగా ఉండే ఈరోజు పూల్ తక్కువగా ఉంది. అండ్ అప్ అండ్ డౌన్స్ లేవు కాబట్టి పైనుంచి స్ట్రేట్గా ఉంది కాబట్టి అంత భయం కాలేదు. కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఒక్కటి హైట్ చూసుకొని వెళ్ళండి. అక్కడ హైట్ మిషన్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు దాని హైట్ ఎంత ఉంది అదన్నీ చెక్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు కండిషన్ చెప్తారు. ఆ కండిషన్స్ అన్ని చూసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఫ్యామిలీస్గా వెళ్దాము, 4 members అన్నట్లు వెళ్ళాము. మేము యాక్చువల్లీ 2 families వెళ్ళాము. అండ్ ఇంకా
4 మెంబర్స్ కూడా వచ్చారు మాతో పాటు. సో డాడీతో వచ్చారు వాళ్ళు. ఇంకా ఇది మేము 3 మెంబర్స్ వెళ్ళాము. సో ట్యూబింగ్ అనేది మనం జారిన తర్వాత కొంచెం స్పీడ్గా వెళ్ళిపోవాలి. సో ఇలా 4 మెంబర్స్ 6 అప్ టు 6 8 మెంబర్స్ కూడా వెళ్తున్నారు. స్ట్రైట్ అనేది 6 మెంబర్స్ వరకు ఎలా ఉంది, బట్ ఇట్లా రౌండ్ది అనేది 4 మెంబర్స్కి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు ఏంటంటే మనం అక్కడ వెయిట్ చేయాలి. ఆ లైన్ ఉంటుంది, కొంచెం రష్ని బట్టి ఉంటుంది. మేము వెళ్ళిన రోజు మామూలు రష్ ఉంది. యాక్చువల్గా అయితే ఒక 1/2 అవర్ 15 మినిట్స్ వెయిట్ చేస్తారు. ఇంకా మా లక్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు వీక్ డేస్ కాబట్టి, అంటే వీకెండే కానీ ఫ్రైడే రోజు నైట్ కాబట్టి అంత ఎక్కువ రష్ లేదు. సాటర్డే సండే అయితే దారుణంగా ఉంటుంది. మేము 2 అవర్స్లో ఆల్మోస్ట్ ఒక 7 టైమ్స్ రైడ్ చేసాము అంతే. ఇంకా ఇంకెంత స్పీడ్ వెళ్ళినా ఇంకా అంతే. మామూలుగా అయితే కొందరు ఒక 5-6 టైమ్స్ చేస్తారు అంతే, ఎందుకంటే లైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో పిల్లలందరినీ ముందు లైన్లో పంపించేసి ఇంకా మేము తర్వాత మెల్లగా వెళ్ళాము. సో ఇక్కడ ట్యూబ్ని అక్కడ మీకు కనిపిస్తుంది కదా రాడ్ టైపు, దానికి అటాచ్ చేస్తారు. అలా అటాచ్ చేస్తే ఇంకా అదే పైకి తీసుకెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత మనం దిగి ఏ లైన్లో ఎలా వెళ్ళాలి అని చూసుకొని మనం లైన్లో అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే పేరెంట్స్ మధ్యలో పెట్టుకోవడం, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ట్యూబ్ని ఇలా వదిలేస్తున్నది, అప్పుడు మనం ట్యూబ్ని సైడ్కి జరపాలి. అందుకోసమే పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి ముందు ఉండాలి, పిల్లల్ని మన తర్వాత ఉంచుకోవాలి అలా. ఇంకా ఇక్కడ స్కేటింగ్ కూడా, ఐస్ స్కేటింగ్ కూడా ఉంది. ఐస్ స్కేటింగ్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, అవర్స్కి ఇంత అమౌంట్ అని. సో దానికి కావాల్సిన డ్రెస్సింగ్, షూస్, ఎవ్రీథింగ్ అక్కడనే రెంట్గా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా స్కేటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అవర్కి ఇంత అన్నట్టు ట్రైనర్స్ ఉంటారు. సో అది కూడా ట్రై చేయవచ్చు. అక్కడ పక్కకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు 3 మెంబర్స్ మేము వెళ్తాము ఇండివిజువల్ కానీ వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మాత్రం మేమందరం 4 మెంబర్స్ వెళ్తున్నాం, మాతో పాటు ఇద్దరిని. ఎందుకంటే ఖచ్చితంగా చిన్న పిల్లలకి ఒకరు అటెండర్ ఉండాలి, అంటే ఎవరో ఒకరు పేరెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళని సింగిల్గా ఎలో చెయ్యరు అలా అన్నమాట. సో రిదన్ మాతో తీసుకొని ఇంకా మేము వెళ్ళాము. సో ఈ ఇయర్ ట్యూబింగ్ వచ్చేసి ఈ వీకెండ్లోనే లాస్ట్ అండి. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి $40 వీకెండ్లో ఉంటుంది, వీక్ డేస్లో వచ్చేసి $35 ఉంటుంది. మాకైతే ఫ్రైడే వెళ్ళాం కాబట్టి $35 పర్ హెడ్. సో విత్ ట్యాక్స్ తోటి అలా ఉంటుందండి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఈ వీకెండ్లోనే లాస్ట్ అయిపోతుంది. సో ముందే ప్రీ బుకింగ్గా చేసుకోవడం మంచిది. మీకు ఎప్పుడైనా ట్యూబింగ్ చేయాలి వెళ్ళాలి అనుకుంటే ఇది లేక్ బ్రిడ్జ్ నియర్ టు షావాలో ఉంటుంది. నేను చెప్తున్న ఈ టొరంటోలో ట్యూబింగ్లో ఇదే ద బెస్ట్ అండి. బ్లూ మౌంటైన్ కూడా స్కేటింగ్కి బెస్ట్, కానీ అసలు ట్యూబింగ్కి వేస్ట్ ఆఫ్ మనీ. మాకు అక్కడికి వెళ్తే మాకు $170 అయ్యాయి, బట్ ఇక్కడ వచ్చేసి మాకు $165, ఇంకా $5 తక్కువలోనే వెళ్ళాము. అండ్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ బ్లూ మౌంటైన్లో మేము 2 అవర్స్ వెయిటింగ్ లైన్లోనే ఉన్నాము. అక్కడికి వెళ్ళి జస్ట్ 3-4 రైడ్సే చేసాము, అంత అయిపోయింది. ఆ ట్యూబింగ్ కూడా ఎక్కువ హైట్లో లేదు, నార్మల్ హైట్. మనం అనుకుంటాం అంత హిల్ నుంచి అని, కానీ కొంచెమే నార్మల్ డిస్టెన్స్ నుంచే మనల్ని తీసుకెళ్తారనమాట. బట్ ఇక్కడ లేక్ బ్రిడ్జ్లో మాత్రము చాలా హైట్ నుంచి ట్యూబింగ్కి స్పెషల్ అంటే ఇంకా లేక్ బ్రిడ్జే అనుకోవాలి అంతే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ప్లానింగ్ ఉంటే ముందుగా 1 వీక్ ముందే టికెట్స్ బుక్ చేసుకొని ప్లాన్ చేసుకొని వెదర్ చూసుకొని అయితే వెళ్ళండి. ఈ ఇయర్ ఇదే లాస్ట్. ఇంకా ఈ 4-5 డేస్లలో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి. ఎంజాయ్ మాత్రం చాలా చాలా చేస్తారు, చెప్తున్నాను. పిల్లలతో సహా అందరు ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ పైన ఉన్నవి అవి రోప్వేవి స్కేటింగ్ వాళ్ళకి, ఇక్కడ కూర్చొని ట్యూబ్లో వెళ్ళే వాళ్ళు ట్యూబింగ్ లైన్, పక్కనే స్కేటింగ్. హిల్ మొత్తం ఆల్మోస్ట్ స్కేటింగ్ వాళ్ళకే ఉంటుంది, లాస్ట్ హిల్ మాత్రమే మనకు ఉంటుంది. నేను పార్కింగ్ కూడా పైకి తీసుకొచ్చి పార్క్ చేసుకుని ట్యూబింగ్ నియర్ బై, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ట్యూబింగ్ అయిపోయినాక వెంటనే వెళ్ళొచ్చు. అండ్ ఇంకా
ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ అండి. ఆఫ్టర్ ఇంకా మా 2.5 అవర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాము. చాలా పెద్ద ఇది ట్యూబింగ్ వాళ్ళ వెయిటింగ్ రూము. రెండు వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని స్నాక్స్ అన్నీ ఉంటాయి. వాష్రూమ్స్, వాటర్ అవైలబుల్గా ఉంటాయి. కూర్చోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇంకా మేమైతే పిల్లలతో సహా అయిపోయిన తర్వాత వచ్చి చిన్నగా ఇంకా ఇంటికి బయలుదేరి ఇంట్లో ఆనందిస్తాం కాబట్టి ఇంకా వీకెండ్ అలాగే నియర్ బై ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి స్పెషల్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇంతే అండి మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.